హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ పోషకాలతో నిండిన మల్టీగ్రెయిన్ దోశ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. 1 లేదా 2 దోశలు తిన్నామంటే చాలు, చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. అలాగే మన బాడీకి అందాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి. అయితే ఈ దోశలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకున్నాను. ఈ కప్పు బ్రౌన్ రైస్లోకి 1/4 కప్పు పొట్టు మినపప్పు, 1/4 కప్పు కందిపప్పు, 1/4 కప్పు పచ్చిశనగపప్పు, అలాగే 1/4 కప్పు రాగులు, 1/4 కప్పు జొన్నలు, 1/4 కప్పు సజ్జలు, అలాగే 1/4 కప్పు సామలు తీసుకున్నాను. ఇందులోకి 1/4 కప్పు పెసళ్ళు వేసుకోవాలి. అలాగే అటుకులు 1/4 కప్పు వేసుకోవాలండి. అయితే అవి ఇప్పుడు వేసుకోకూడదు. అలాగే కొద్దిగా మెంతులు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకుని వాటర్ వేసుకున్న తర్వాత 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇక నేను మీకు చూపించడం కోసం ప్లేట్లో వేసుకొని ఆ తర్వాత బౌల్లో వేసుకున్నాను. డైరెక్ట్గా బౌల్లో వేసుకొని అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవచ్చు. ఈ విధంగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత మంచి వాటర్ వేసుకోవాలి. వీటిని 8 అవర్స్ మూత పెట్టుకొని నానబెట్టుకోవాలండి. మనము అన్ని మల్టీగ్రెయిన్స్ వేసుకున్నాం కదా, వీటిని కంపల్సరీ ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత మనకు పప్పులన్నీ బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. అయితే ఈ అటుకులు మనం మిక్సీ వేసుకుంటామనగా ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ అటుకులను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటిని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మనం నానబెట్టుకున్న పప్పుల్లో వాటర్ ఉంది కదా, అదే వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదే విధంగా మిగిలిన పప్పులన్నిటినీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ పిండినంతటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 8 అవర్స్ అలాగే వదిలేయాలండి. అప్పుడే పిండి బాగా పులుస్తుంది, బాగా పైకి పొంగుతుంది. కంపల్సరీ 6 నుంచి 8 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఒక 8 అవర్స్ తర్వాత మనకు పిండి బాగా పొంగిపోయిందండి. చూడండి ఎంత బాగా పైకి వచ్చేసిందో. ఈ విధంగా పిండి పొంగినట్లయితే మనకు దోశలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఒకవేళ మీకు పిండి పొంగిపోయి కింద పడిపోతుందని డౌట్ ఉంటే కింద ఒక ప్లేట్ పెట్టుకోండి. ఒకవేళ ఈ పిండి మీకు దోశలకు సరిపోయేటట్టుంటే ఇదే విధంగా సాల్ట్ వేసేసుకోండి. లేకపోతే ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఎంత కావాలో అంతలోకి వాటరు అలాగే సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా వేసుకొని దోశలకు ఏ విధంగా పిండి ఉండాలో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్తో సీజనింగ్ చేసుకోవాలి. అలాగే పిండి ఒక గరిటె తీసుకొని మనం రెగ్యులర్గా దోశలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకుంటే సరిపోతుంది. ఇవి మనకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. మనం రెగ్యులర్గా వేసుకునే దోశల కంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. అదేవిధంగా ఈ దోశల స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ వేసుకొని 2 వైపులా అటు ఇటు కాల్చుకుంటే సరిపోతుందండి. ఆయిల్ ప్లేస్లో గీ కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. ఇవి కలర్ కూడా బాగా వస్తాయండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఈ దోశల్లోకి మనం రెగ్యులర్గా వేసుకొని చట్నీ ఏదైనా వేసుకొని తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే రోజంతా హెల్తీగా ఉండొచ్చండి. అలాగే ఎనర్జీగా కూడా ఉంటుంది. ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని వేసుకోవచ్చు. మనము దోశ వేసేటప్పుడు మంటను సిమ్లో పెట్టుకోవాలి. దోశ వేసేసిన తర్వాత మంటను హైలో పెట్టుకొని అటు ఇటు కాల్చుకోవాలి. అప్పుడే దోశల కలర్ బాగా వస్తాయి. ఒక సైడు బాగా కాలిన తర్వాత మాత్రమే రెండో సైడు కాల్చుకోవాలి. చూసారు కదా మల్టీగ్రెయిన్ దోశలు ఎలా వేసుకోవాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.